జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబును మంత్రివర్గంలో తీసుకున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించడంతో కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం పనిచేసిన నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడంపై ప్రతి జన సైనికుడికి, వీర మహిళలకు ఆనందంగా ఉందని ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ తెలిపారు. నాగబాబుకు మంత్రి పదవి ప్రకటించిన చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజారాజ్యంలో కావచ్చు, జనసేన పార్టీలో కావచ్చు, 2018 నుంచి కూడా పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. 2019లో నరసాపురం నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేశారు. అప్పుడు ఓటమి చూసాం. అదేవిధంగా మొన్న అనకాపల్లి నుంచి పోటీ చేయించాలని ముందుగా నిర్ణయించారు. కాకపోతే పొత్తులో భాగంగా కూడా ఆ సీటుని భారతీయ జనతా పార్టీ వారికి కేటాయించడం జరిగింది. అయినప్పటికీ కూడా అధ్యక్షుల వారి ఆదేశాలతోటి ఈ పిఠాపురం నగరంలో 50 రోజులు ఇక్కడే ఉండి ఆనాటి ఎలక్షన్ క్యాంపెయిన్ తానే అన్నీ నడిపించి మా అధ్యక్షుల వారి విజయంలో చాలా కీలక భూమిగా పోషించారు. నాగబాబు గారు ఈ 6 ఏళ్ల కాలంలో పార్టీ కోసం చేసిన శ్రమ, దానికి ప్రతిఫలంగానే ఈవేళ మేమందరూ కూడా భావిస్తున్నాం. ఈవేళ నాగబాబు గారికి పదవి వచ్చిందంటే జనసేన పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు, కార్యకర్త కూడా తనకే పదవి వచ్చినట్టుగా చాలా భావిస్తున్నాం మేమంతా కూడా. అంటే నాగబాబు గారితో చాలామంది ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడికి అనుబంధం ఉంది. ఆయనతోటి తెలియని వారు కానీ పార్టీలో ఎవరు ఉండరు, అసలు కార్యకర్తలు ఉన్నవారు. అనేక సందర్భాల్లో వారిని వ్యక్తిగతంగా కలిసి వారి సమస్యలన్నీ వినటం కానీ, దాన్ని సరైన సమయంలో అధ్యక్షుల వారి దృష్టికి తీసుకెళ్ళడం కానీ, అనేక సమస్యలు పరిష్కరించడం, ఈ పార్టీని పటిష్టంగా నిర్మించడానికి ఆయన